మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఉన్నతమైన కార్యములు చేసి బలపరచువాడా, ధైర్యపరచువాడా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన విశ్రాంతి దినము ప్రభా, సేవకులందరినీ కూడా ప్రభా నీ పరిచర్యలో ప్రభు సంఘము సేవకులు ఆరాధించే కృప ఇచ్చి ప్రభా, మరొక దినము సోమవారములో ప్రవేశించే కృప ఇచ్చి ఈ సాయంకాల వేళలో ప్రభా నీ అమూల్యమైనటి ప్రభు నీ వాక్యమును విని బలపరుచుటకు ప్రభా మంచి సమయము మీరిచ్చారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడా, ఇదిగో తండ్రి, మా ప్రియులు సేవకులు పెద్దలు చార్లీ సాయి గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, నీ వాక్య పరిచర్య చేస్తున్నట్టు అయా ఇదిగో ప్రభా, మరి ఆ దైవ సేవకురాలు అమ్మగారిని బట్టి ప్రత్యేకమైన స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఇదిగో తండ్రి, మంచి వాక్యములతో బైబిల్ గ్రంథంలో నుంచి సేవలో ఎలాగో వెళ్ళాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో ప్రభా, మేము ఎలా ప్రోత్సహించబడాలో మరి లోతైన విషయాలు మాకు తెలియపరుస్తూ వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నారు. తండ్రి, నేనే కాదు, ఈ గూగుల్ మీట్ లో వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలి, ఆస్వాదించబడాలి. వాక్యమును బట్టి ప్రభా నా తండ్రి, వారు వారి కుటుంబం సంఘములు వర్ధిల్లింపబడాలి. అలాంటి అభిషేకమును ప్రభా నా తండ్రి ప్రతి సేవకునిపై ఉంచండి తండ్రి. తెలుగులో మాకు అర్థమయ్యే రీతిలో ప్రభా నా తండ్రి చక్కగా వివరించి తర్జుమా చేస్తున్న మా దాసులు ప్రభా చార్లీ సాయి గారిపై మీ సన్నిధి మెండుగా ఉంచండి ప్రభా. ఇంకను అనేక మంది ప్రభా నీ వాక్యమును వినుటకు గూగుల్ మీట్ లో ప్రభా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ సమయమందు ప్రభా మరి పాటల ద్వారా, దైవ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మరి ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి మరి మీటింగ్ ప్రారంభించడానికి సహకరించినటువంటి మనోహరయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మనమందరం కూడా మరి ఇందులో పాలి భాగస్తులుగా ఉండడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి సహాయానికై నేను దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా పాటలు పాడాలనుకున్నటువంటి సహోదర సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ సమయంలో మరి పాటలు పాడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్. పాట పాడతాను సార్. అమ్మ పాడండి, పాడండి. అమ్మగారు వచ్చేసారు, కొంచెం చిన్నగా పాడండి, తక్కువ పాడండి. ఓకే. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు రక్షించి నన్ను చేర్చెను తన మందలో. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు రక్షించిన చేర్చిన స్థలమందున ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా, ఘోర దుర్మార్గుడనై దారి తప్పియుండగా బోరి దయతో కాపారి యేసు దారికి నడిపెను, బోరి దయతో కాపారి యేసు దారికి నడిపెను. సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను, క్రీస్తు యేసు రక్షించి నన్ను
చేర్చిన స్థలమందునం మంటి పురుగునకు మింట రాజ్యమునివ్వం మంటి పురుగునకు మింట రాజ్యమివ్వం మింట నుండి మంటికే తెంచే మరణమొందెనేసు మంటి నుండి మింటికే తెంచే మరణమొందెనేసు సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చిన స్థలమందునం రాజాది రాజు యేసు ప్రభుల ప్రభు యేసు రాజాది రాజు యేసు ప్రభుల ప్రభు యేసు పరమందు దూతాలు ఇహమందు నారోలు హల్లెలూయా పాడోడే పరమందు దూతాలు ఇహమందు నారోలు హల్లెలూయా పాడోడే సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చిన స్థలమందున సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదను క్రీస్తు యేసు రక్షించెనన్ చేర్చిన స్థలమందున హల్లెలూయా సార్. హల్లెలూయా బాప. హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి ఆ యొక్క సహోదరికి ప్రత్యేకమైన వందనాలండి. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి ఆ యొక్క బాబురావు బ్రదర్ గారు జాయిన్ అయ్యారు. బాబురావు బ్రదర్ గారు ప్రార్థన ద్వారా మరి మన వాక్య భాగంలోనికి వెళ్దాం. బాబురావు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి మనము బాబురావు అన్న మరి మరి మీరు ఆన్లైన్లో ఉంటే కనుక మరి ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్ అన్న. అన్న ప్రార్థన చేస్తాను. అన్న ఓకే అన్న ఓకే అన్న. ప్రేమగా దయగల మా తండ్రి గొప్ప దేవ నీకు వందనాలు అయినా స్తోత్రులు చెల్లిస్తున్నాం. అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు మా జీవితాల్లో 2000 తండ్రి నాయన 26వ సంవత్సరంలో జనవరి నెలంతా గడిపింపజేసి మా జీవితాల్లో మరొక తండ్రి అయ్యా మరొక నెలలో ఫిబ్రవరిలో అయ్యా 2వ దినాన ప్రమాణాలు ప్రవేశపెట్టినందుకు వందనాలు అయినా స్తోత్రులు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి దినమున గూగుల్ మీట్లో సిస్టర్ క్యాథరిన్ గారు ప్రభా వారి ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు ప్రభా నేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. అయ్యా ట్రాన్స్లేట్ చేస్తున్న బ్రదర్ అయ్యా జాచన్ సార్ని బట్టి వందనాలు అయినా స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రీవయ్య గారు యాడ్ గారు వందనాలు గూగుల్ మీట్లో ఎంతమంది పంచుకున్నారు. దైవజనుల కుటుంబాలన్నింటినీ దీవించండి ఆయన. ఈరోజు జరగబోయే గూగుల్ మీట్ కార్యక్రమం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరగటం కెనడా నుంచి నాయన క్యాథరిన్ సిస్టర్ గారిని ప్రభు ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసుకుని అయ్యా మా జీవితాల్లో అయ్యా మా ఆత్మీయ అయ్యా తన్ని మేలు కొరకు నాయన నీ సేవకురాలని నాన్న సిద్ధపాటు చేసినందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు కల్పిస్తూ అయ్యా ఈరోజు జరిగే కార్యక్రమం అంతా దీవెనకరంగా జరిగించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొంచున్నాం మా తండ్రి ఆమెన్. ప్రార్థన చేసినటువంటి సేవకుడు మరి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మన మధ్యలో ఉన్నటువంటి క్యాథరిన్ గారు మరి మనకు వాక్యాన్ని పంచుకుంటారు. మనం అందరూ కూడా శ్రద్ధగా విని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడబోతా ఉన్నారో ఆ విషయాలన్నీ మరి వినివారు మాత్రమే కాకుండా దాని ప్రకారం జీవించేవారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord, Sister Catherine. Thank you so much, Sister, for joining among us another day. And this is a great blessing for all of us. And we are eagerly waiting for the Word of God, what God sharing with us in this end times. And we are in
We are waiting what the Holy Spirit is going to speak with us and how we will go forward in the ministry in this critical situations in all over the world. Amen. Amen. Please take this time and share the God's word, sister. Amen. Amen. Thank Amen. you. It's Amen. my joy and my honor to be with you here. Amen. Amen. మరి మీ మధ్యలోకి రావడం అనేటువంటిది నాకెంతో సంతోషంగా ఉంది. మరి మిమ్మల్ని అందరిని మరొకసారి చూడడం అనేటువంటిది నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. Amen. You met my husband last week, and he talked to you about receiving the Holy Spirit, being baptized in the Holy Spirit, and being filled with the Holy Spirit. మరి పోయిన శుక్రవారము శనివారము సోమవారము మరి అయ్యగారు వచ్చారు మన మధ్యలోనికి, జాకోబ్ అయ్య గారు, మరి అమ్మగారి యొక్క భర్త గారు. ఆయన మనకి ఆ యొక్క దేవునిలో మనం ఎలాగా మరి ఆ యొక్క మనం ఎదగాలి, దేవుని పరిశుద్ధాత్మ ఆ బాప్తిస్మం ఎలా పొందుకోవాలనే విషయాలు చాలా మనకు బోధించారు. And so on Saturday evening, I also talked about creating a sanctuary or a sanctified place set apart for God's presence, sacred places. We went through all the places in the Bible. మరి మనం ఈ లోకంలో మరి ఈ యొక్క చాలా పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు ఎలాగైతే మనం దర్శిస్తామో అలాగే దేవుడు మన జీవితంలో కూడా ఒక పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని, అందులో ఆయన నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని పోయిన శనివారం కూడా మీ మధ్యలో నేను పంచుకున్నాను. So this evening I wanted to do it a little differently, and I want us to look at specifically one church that is mentioned in the Bible that is made like an example for us. This is how we should do things. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక సంఘము, మరి ఆ సంఘము మరి ఆ యొక్క ఆది సంఘము అది ఎలాగా మరి దేవునిలో ఎదిగింది, ఎలాగా మరి అన్ని పరిస్థితులను తట్టుకుంటూ అది మరి ఎలాగా దేవునిలో మరి బాగా మరి ముందుకు సాగింది అనేటువంటి విషయాలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And so this is the church of Ephesus. In the book of Revelation, Apostle John wrote a letter. Jesus spoke and John wrote a letter to the church of Ephesus. And the Apostle Paul also wrote a whole book called Ephesians to the church of Ephesus. మరి చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో భక్తుడైనటువంటి యోహాను గారు మరి ఆయన ఆత్మలో పరవశుడయ్యి మరి పద్మాసు ద్వీపంలో ఉంటూ కూడా మరి ఎఫెసు సంఘం గురించినటువంటి కొన్ని శ్రేష్టమైన విషయాలను ప్రకటన గ్రంథంలో తెలియజేశారు. అంత మాత్రమే కాకుండా మరి మన అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి ఆయన ఒక పత్రికను మరి ఎఫెసు సంఘానికి మరి ఆయన ప్రత్యేకంగా ఆయన రాసి ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. So if you have your Bibles, please open first to Revelation chapter 2, verse 1, and later we'll go to Ephesians chapter 1. మరి ఆ యొక్క మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో 1వ వచనము మరి మీరు చదవాలని, ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 1వ అధ్యాయంలోను కూడా మనం వెళ్ళి కొన్ని విషయాలు అక్కడ కూడా మనం చదువుకుందాం. మొట్టమొదట ప్రకటన గ్రంథము మరి ఆ యొక్క 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసులో ఉన్న దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను తన చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య నివసించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము కలిగి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. Amen. So is that up to the end of verse 7? No madam, that is fourth verse. 1 to 4. So 1 to 4. Yes. And can you continue up to verse 7? So that whole letter to Ephesus in Revelation chapter 2.
మరి మనము ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము ఆ యొక్క 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందామండి. 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే మరి సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలను నీ ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఆమేన్. హల్లెలూయా. Amen. ఆమేన్. Jesus was saying to the church of Ephesus that there were some things he really liked about them. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఎఫెసీ సంఘంలో ఆయనకు నచ్చినటువంటి విషయాలను ఆయన చెప్తా ఉన్నారు. They did many good deeds and they persevered. They didn't get tired. They didn't tolerate evil people. They tested the apostles to make sure they were true. మరి ఈ విధంగా వారు చాలా మరి ఎంతో దేవునికి ఇష్టకరంగా వారు జీవించారని, వారు ఎవరైతే దేవుని పక్షం మరి మోసగాళ్ళు దేవుని పేరు మీద వచ్చారో అటువంటి అపోస్తులు కాకనే అపోస్తులని చెప్పుకున్నటువంటి వారిని కూడా వారు జాగ్రత్తగా గమనించి వారు అపోస్తుల కాదా అని తెలుసుకుని వారిని మరి పరీక్షించి తెలుసుకుని వారిని వెంబడించారని మనం చదువుతున్నాం. But the city of Ephesus was a very difficult place because they had very large shrines to their own goddess. It was a difficult place, and over time it seems that the saints at Ephesus became tired. They became weary and they lost their first love. మరి వారి గురించి ఆయన ఈ విధంగా చెప్తున్నారు కదా, మరి మీరు అంతా మంచిగానే చేశారు కానీ మీకు ఒకటి కొదువుగా ఉన్నది, మీరు మొదటి ప్రేమను మీరు మర్చిపోయారు అని వారి గురించి చెప్తా ఉన్నారండి. I don't know how it is where you are. In our place, it's the same thing. There's so many idols. It's so difficult. It's difficult for people to really convert to Christianity. And over time, you can become tired of it. You become bitter. You get tired of serving in this way. So I don't know if it's like that in your area too. మరి ఈ విధంగా మరి మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలను బట్టి, మీరు ఎదుర్కొనేటువంటి హింస, మరి ఆ విధమైనటువంటి ప్రజలు మిమ్మల్ని ద్వేషించడం, వీటన్నిటిని బట్టి చాలా మంది నాకు తెలిసినటువంటి వారు ఏమంటున్నారంటే, మేము ఇంకా పరిచర్య చేయమండి, పరిచర్య మేము వదిలిపెట్టేస్తాము, మరి మేము పరిచర్య చేయడం చాలా కష్టము అని చెప్పి పరిచర్య మానేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అలా ఉండొద్దు అని ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారండి. And sometimes you think, well, I'm a missionary, I'm a pastor, I keep doing the work. I work, but eventually you do it out of duty and you don't feel love for the people. This is what the church in Ephesus was going through. మరి అలాగైతే మరి ఎఫెసీలో మరి ఆ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మరి మిషనరీలు, అమ్మగారు లాంటి మిషనరీలు మరి చాలా మంది వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండేటువంటి వారు, ఒక ప్రాంతం మిషనరీ అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వారు వెళ్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. మరి ఆ విధంగా అనేక మంది మరి ద్వారా వారు సువార్తను విన్నటువంటి వారు. And Jesus didn't pity them. He just said, you need to repent from this. This is not a good thing. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్పారు కదా, మరి వీరు చేసేటువంటి తప్పు చాలా మరి నాకు ఇష్టం లేనటువంటిది, నేను మరి మీరు మంచిది, మీకు అది మంచిది కాదు, అది మానివేయండి అని కొన్ని విషయాలను వారికి బోధిస్తా ఉన్నారు. He said, remember from where you have fallen, repent and do the good works that you did out of love at first. Repent and do those again. మరి మీరు ఆ యొక్క చేసేటువంటి తప్పులను మానివేయండి. అయితే మీరు మొదట ప్రేమించినటువంటి విధంగా మీరు ప్రేమించడం మానివేశారు. మరి ఆ విధంగా కాకుండా మీరు మారి ఆ యొక్క మొదటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మీరు ప్రేమించండి అని ఆయన చెప్తా ఉన్నారండి. And he said, if you don't repent, I'll remove your lampstand.
మరి ఒకవేళ నేను గద్దించినటువంటి గద్దింపుకు మీరు లోబడి మీరు మారుమనసు పొందితేనే సరే, లేని ఎడల నేను మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నేను తీసివేస్తానని ఆయన చెప్తా ఉన్నారు. So he didn't say he was going to reject their church. He said he's setting them up as an example for the other churches. This is how I want church to be. Serving, working hard with love. But if you don't do that, I won't use you as an example anymore. I won't make you the number one lampstand. I'll move you to a different position. మరి ఈ విధంగా ఒకవేళ నాకు లోబడి మీరు జీవించినట్లయితే మరి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నేను తీసుకెళ్లాలని ప్రణాళికలు వేశాను. మరి ఆ విధమైన నా ఆలోచన నా చిత్త ప్రకారంగా మీరు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుచేత మీరు మార్పు చెందాలని, మారు మనస్సు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నానని ఆయన చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. And so he said he did like this, that they hate the deeds of the Nicolaitans, which Jesus also hates. మరి ఆయన చెప్తున్నారు కదా, మరి మీరు మరి నికోలాయితులు అనేటువంటి వారు మీ మధ్యలో ఉన్నారు, వారిని మీరు ద్వేషిస్తా ఉన్నారు. యేసు ప్రభునైన నేను కూడా మరి నికోలాయితులను నేను ద్వేషిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నారండి. And what was wrong with Nicolaitans? What did they do wrong? మరి నికోలాయితులు అంటే ఎవరు, వారు చేసినటువంటి తప్పు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, we don't know much about them, but we know this: they liked to have some of the brothers be like big important people sitting at the front, and they like to treat the rest of the congregation as low, like they like to treat them as, you know, people down there. So they had idea that there's important people, and then there are very low people. మరి మనం And Jesus did not like this. He wanted. Go ahead. మరి లోకంలో మనం చూస్తున్నాం కదా, మరి ఒక చోట పెద్దవారిని ఒక రకంగా చూస్తారు, చిన్నవారిని ఒక రకంగా చూస్తారు. అందరినీ సమానంగా చూడడం అనేటువంటిది లోకంలో జరిగినటువంటి పని. యేసుక్రీస్తు ప్రభు వారైతే అలా చూడరు. పెద్దవారైనా, చిన్నవారైనా, పేదవారైనా, గొప్పవారైనా అందరినీ కూడా సమానముగా ఆయన చూసేటువంటి దేవుడు ఆయన. ఆమేన్. Amen. And so he had to say this to the people in Ephesus because there were slaves in Ephesus and there were slave owners in Ephesus. And some of the slave owners had come to Christ. Some of the slaves also had come to Christ. Now they were in church together, and he didn't want them to continue in that relationship. He wanted them to be equal brothers. మరి ఈ విధంగా మరి ఆ వారిలో ఉన్నటువంటి తారతమ్యాలు, మరి వారిలో పెద్ద చిన్న అనేటువంటి భేదము, ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మీలోంచి తొలగిపోవాలి. మరి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ అందరూ కూడా ప్రేమలో బంధం కలిగి మీరు ఎదిగేవారుగా ఉండాలి. ఆ విధంగా మీరు ఎదిగినప్పుడు నా యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చగలుగుతారు, నన్ను మహింపరుస్తారు అని ఆయన తెలియజేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And so Ephesus was a very wonderful place. It was a trade city. People used to come from all over the world to trade there. And so there were all kinds of people, all kinds. మరి ఎఫెసీ అనేటువంటి ప్రాంతము మరి చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ యొక్క ప్రాంతం ఎంతో పరిశుద్ధమైనటువంటిది. అనేక ప్రపంచ దేశాలన్నింటిలో నుంచి, అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సంఘముగా ఎఫెసీ సంఘం ఉండేది. And many of them, they had come there to worship the goddess Diana or Artemis. She had a name. మరి అక్కడ డయానా అనేటువంటి ఒక దేవతను, ఆర్కమాడిస్ అనేటువంటి ఒక దేవతను, దేవుళ్ళను వారు ఆరాధించేటువంటి వారు. But then they met Paul and they met the other Christians and they began to convert to Christianity and leave the idol worship behind. మరి ఆ తర్వాత అపోస్తలులైనటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మరి ఆ ప్రాంతాలకు పంపబడి, మరి మీరు విగ్రహారాధన మానివేయండి, మరి వీరు నిజమైనటువంటి దేవుళ్ళు కాదు, వీరు కేవలం బొమ్మలు మాత్రమే, నిజమైన దేవుణ్ణి మీరు నమ్ముకోండి అని వారికి దేవుని వాక్యాన్ని బోధించారు.
And then he said, "He who has an ear to hear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will grant to eat of the tree of life, which is in the paradise of God." So that's verse 7. మరి 7వ వచనంలో మనం చదువుతున్నాం కదండి. మరి అక్కడ చెప్తా ఉన్నారు కదా, మరి ఇదిగో చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని ఆయన చెప్తా ఉన్నారండి. And so in the city of Ephesus, near the marketplace, there was a tree. They called that tree the tree of life. మరి అక్కడ వారితో చెప్తూ ఉన్నారు కదా, మరి మీకు జీవవృక్ష ఫలాన్ని మరి నేను ఇవ్వాలి, దేవుని యొక్క పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలం మీకు దొరుకుతుంది అని ఆయన చెప్తా ఉన్నారండి. They called it the tree of life, but it was the tree of Diana. It was not the tree of Jesus or the life. It was Diana's tree. మరి ఇక్కడ వారికి ఎంతకు ముందు ఈ యొక్క ఆ కేవలము డయానా అనేటువంటి విగ్రహారాధన ఆమెకు సంబంధించినటువంటి విషయాలే తెలుసు, కానీ ఇక్కడ పౌలు గారు వచ్చి ఆ యొక్క జీవవృక్ష ఫలము ఇది యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి జీవ వృక్షము అని ఆ కొత్తగా ఆ యొక్క దేవుణ్ణి, ఆ యొక్క నిజమైన దేవుణ్ణి వారికి మధ్యలో పరిచయం చేస్తా ఉన్నారండి. And so when they converted to Christianity, they could no longer enjoy that tree. So Jesus was saying to them, "Don't worry, I will grant you to eat from the real tree of life." మరి ఆ యొక్క మీరు ఒకవేళ మరి మీరు దేవుణ్ణి విడిచిపెట్టి మీరు మీ ఇష్టానుసారంగా జీవించినప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమించి తిరిగి నా బిడ్డలుగా నేను చేర్చుకుని మీకు నిత్య జీవములో మరి చేరేటువంటి భాగ్యాన్ని, జీవవృక్ష ఫలాన్ని తిని అనేటువంటి భాగ్యాన్ని మీకు ఇస్తాను అని ఆయన చెప్తా ఉన్నారండి. So the city of Ephesus was given to us as an example. John and Paul held them up as an example of a Christian church. మరి ఈ విధంగా ఎఫెస్సి సంఘము మరి అలాగే మరి గురించి యోహాను భక్తుడు అలాగే అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి ఒక సాదృశ్యంగా ఈ సంఘం గురించి అనేక విషయాలను మనము ఎలాగ నడుచుకుంటే దేవునికి ఇష్టకరంగా ఉంటామనేటువంటి విషయాలను వారిద్దరు కూడా రాశారు. Okay, so let's go to Ephesians chapter 1. This is the letter now Paul wrote to the church at Ephesus. మరి అప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయానికి మనం వెళ్దామండి. అక్కడ మరి అనేక విషయాలు మొదటి అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఎఫెసీ వారికి ఆయన రాస్తూ ఉన్నారండి. So, can you please read Ephesians chapter 1, start at verse 3 and go all the way to verse, I believe it's 17. Let me see here. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులు క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును గా ఉండునట్లు మరి ఆయన మనలను ఏర్పరచుకొనెను. మరి ఆయన ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేకము కలుగుటకును ఆ కృప మన ఎడల విస్తరింపచేసెను.
మరి ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తమలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా పరీక్షించిన మనము ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగునట్లు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిరి. యెహోవా దేవునికి మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆయన ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసు నందు మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎదుట మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినిన మట్టి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yeah. So this is a very encouraging chapter because it says God has chosen us, he has loved us, he has given us every spiritual blessing. మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే మరి ఎలాగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆశీర్వాదాలు పొందుకుంటారు, ఎలాగా మరి వారు దీవించబడతారని చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. It says he has adopted us, he has destined us for the adoption as sons of God. మరి మనము దేవుని కుమారులుగా ఉండడానికి ఆయన మనల్ని క్రీస్తు యేసునందు మనల్ని దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నారనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. Redeemed us through his blood, forgiven our sins, so many things. మరి ఈ విధంగా మనము పాపముల నుంచి విమోచింపబడ్డామని, మరి ఆయన ద్వారా ఆయన రక్తం ద్వారా విమోచించబడ్డామని అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు పౌలు భక్తుడు వారికి రాస్తా ఉన్నారండి. But most of all, what was important to them and what is important to us is that he is planning in the fullness of time to unite all things in himself. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి అన్ని విషయాల్లో మనం ఐకమత్యము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన మనకు బోధిస్తా ఉన్నారు. That salvation was not only for the Jewish people but also for the Gentiles, and that he will make us one group, one family. ఈ విధంగా మనం అందరం కూడా మరి ఒక కుటుంబంగా మరి ఆ యొక్క మనం ఉండాలని, మనము ఒకరికొకరు ప్రేమించుకునే వారుగా ఉండాలని, దేవునికి సమర్పించుకునే వారుగా ఉండాలని ఆయన మనకు బోధిస్తా ఉన్నారండి. He talks about in verse 13, we have heard the word of truth, the gospel of salvation. We believed in him. We are sealed with the promise of the Holy Spirit. మరి మనం దేవుని మీద మనం నమ్మినప్పుడు, దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, మనము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించబడేటువంటి అనుభవాలు మనం కలిగి ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. And so we have an inheritance with Christ. మరి అంత మాత్రమే కాదు, క్రీస్తు ద్వారా మనము ఆయన ద్వారా ఆయన కలిగి ఉన్నదంతా కూడా మనము ఆయన వారసులంగా మనం పొందుకోవడానికి అర్హులంగా మనం మార్చబడతాం. And so this is an amazing picture of the church that Jesus is building. Believers, all different people from all over the world being built together into one church. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ప్రపంచ దేశాలన్నిటిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని బిడలైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు, వారంతా కూడా ఒకే శరీరముగా మరి ఒక పెండ్లి కుమార్తె సంఘముగా మనం ఉన్నారని వారు విశ్వసిస్తారు. And so the rest of the chapter is actually a prayer that we say often. We use these verses often when we pray in our church. And so that it starts at verse 15 and goes to the end of the chapter.
మరి ఈ విధంగా ఆ But I యొక్క think we should. ఈ 15వ వచనం నుంచి మరి చివరి ఆ యొక్క వచనం వరకు కూడా మనం చదివినట్లయితే మన సంఘాలు ఎలా బలపడాలి, మన సంఘాల్లో దేవుని వాక్యము ఎలా లోబడాలి అనే లోబడడం ద్వారా వచ్చేటువంటి ఆ మన సంఘాలకి వర్తించే విధంగా అక్కడ మరి పౌలు భక్తుడు మొదటి అధ్యాయంలో ఆయన రాసి ఉన్నారండి. But let's read it one short section at a time. So verses 15 and 16. Can you read chapter 1 verse 15 and 16? మరి ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో 15-16 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం చదివినట్లయితే, ఈ హేతు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినిన అప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను అని చెప్తున్నారండి. ఆమేన్. So we begin by praying for all the saints. We pray for believers all over the world. We thank God for them. Thank God for the love that they have in them. మరి ఈ విధంగా మరి ఇక్కడ ఈ మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనము దేవుని బిడలంగా మనం పిలువబడిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆయన పిల్లలందరి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారందరి క్షేమం కొరకు, వారందరి విశ్వాసంలో వారు ఎదగడం కొరకు, వారు దేవునికి సమీపంగా వారు చేరుకుని దేవుని వాక్యంలో వారు బాగా ఎదిగి మరి వారు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని చేరుకునే వారుగా ఉండాలని మనం ఎప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. And then we read verse 17 and then we pray through that. మరి ఆ తర్వాత 17వ వచనాన్ని చదివి మరి ఆ 17వ వచనంలో రాయబడినటువంటి విధంగా మన సంఘాలందరూ కూడా మరి ఎదగాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. And so we pray for the spirit of wisdom and revelation and the knowledge of Jesus. మరి మనం ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క వివేచన, ఇవన్నీ కూడా విశ్వాసులైనటువంటి వారు పొందుకొని ఆ యొక్క నిరీక్షణ అవన్నీ కూడా వారు పొందుకొని ఆయన యందు మరి నమ్మకస్తులుగా వారు నడవాలని మనం ప్రార్థన చేయాలి. And then verse 18. Go ahead, read verse 18. మరి ఇక్కడ 18వ వచనం మనం చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించుచు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అమితమైన మహాత్యం ఎట్టిదో అది తెలుసుకొనాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. So in this way we read through the chapter, and I know this meeting today, it's a Bible and it's also a prayer meeting. So I was wondering if you would like to pray these with me. మరి ఈ సమయంలో మరి మీరందరూ కూడా ఒక ప్రార్థన కూడికగా, ఒక వాక్యాన్ని ధ్యానించే కూడికగా మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి, మరి అమ్మగారు మనం అందరం కలిసి ఈరోజు మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆయన శరీరంగా పిలువబడుతున్న సంఘం కొరకు మనం అందరం కూడా ఇదే ప్రార్థనను మరి ఈరోజు మనం ప్రత్యేకంగా చేయాలని మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆమేన్. So we would start, and so everyone can unmute if you want to, and we pray all at once. That's the African style. We all pray at once, as loud as we want. I don't know if you do it that way where you are. మరి మరి మీ అందరూ కూడా అన్మ్యూట్ చేసి మీ మైకులు ఆన్ చేసి మీరందరూ కూడా సార్వత్రిక సంఘం కొరకు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం కొరకు మీరందరూ కూడా ఏకకంఠంతో బిగ్గరగా మరి మీరు ఈ సమయంలో మీరు ఎక్కడున్నా మీరు ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. దయచేసి మీరు అందరూ కూడా అన్మ్యూట్ చేసి మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. సార్వత్రికమైన సంఘం. హల్లెలూయా. Thank you, Lord. హల్లెలూయా. For all of Thank you, Lord. Thank you, Lord. for the
నాయన నీ జ్ఞానంలో మేము ఎదగడానికి సహాయం చేయండి, నీ వివేచనలో మేము ఎదగడానికి సహాయం చేయండి, నీ యొక్క బిడలంగా ఈ లోకంలో ఎదగడానికి సహాయం చేయండి, నీ యొక్క నిరీక్షణలో మేము ఎదగడానికి సహాయం చేయండి, నీ యందు విశ్వాసంలో మేము ఎదగడానికి సహాయం చేయండి. నాయన శ్రమలను తట్టుకోవడానికి తగినటువంటి శక్తి కలిగినటువంటి వారిగా మేము సిద్ధపడడానికి మమ్మల్ని సహాయం చేయండి. నాయన నీ కొరకు నాయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలను ఎదుర్కొనే వారిగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. నాయన ఎఫ్ఎస్సి సంఘము కొరకు Pray నాయన for మరి spirit of wisdom and knowledge, God. Lord, I pray that you would pour out your spirit of wisdom and revelation. నాయన నీ You really జ్ఞానాన్ని know అనుగ్రహించండి, you, Father. నీ శక్తిని Lord, అనుగ్రహించండి. to know you. Lord, let the spirit of wisdom and revelation, Lord, we open your word and Lord, speak to us. Let it come alive to us. Lord, let it just be words on stage. Let it not feel foreign, but let it be a real truth in our hearts. Lord, open it up. Hallelujah. Then having the eyes of your heart and light, Thank you, Lord. so నీ- the light నాయనా, should నీ come on జ్ఞానాన్ని తెలుసుకోవడానికి for సహాయం us చేయండి. and for those that we నీ minister హృదయము to. Lord, నీ let your light హృదయానుసారిగా ఉండడానికి open our సహాయం eyes. చేయండి. నిన్ను పోలినటువంటి వారిగా నీ రూపంలోకి మార్చబడే విధంగా నాయన సహాయం చేయండి. నాయన మేము ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, మేమందరూ నీ యందు ఒకటే అనేటువంటిది, ఒకే ప్రేమ, ఒకే ఆత్మ కలిగి మేము ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. Do a mighty work, Lord. There be హల్లెలూయా. in this region of హల్లెలూయా. India, Lord. Thank you, Right. Jesus. Thank you, Jesus. And let Thank the you. light ministry each of these pastors and missionaries, నాయన Lord. ప్రతి Lord, I ప్రతి pray for an బిడ్డని మీరు increase of light. దీవించండి, Light ఆశీర్వదించండి. pierce the darkness, ప్రతి Lord. వారు చేసే ప్రతి True light, పరిచర్యలో true మీరు light, అభివృద్ధి Lord. అనుగ్రహించండి. నాయన వారు తలపెట్టే ప్రతి పనిలో మీరు దీవెన అనుగ్రహించండి. నాయన నీ మహిమ కొరకు నాయన వారు వేసే ప్రతి అడుగు నాయన మీరు నాయన వాటి వెనకాలే మీరు నాయన అనేకమైనటువంటి నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించడానికి నాయన మీరు పూనుకున్నారని వారు విశ్వసించి నీ కొరకు ధైర్యముగా ముందుకు అడుగులు వేసేటువంటి ధైర్యాన్ని, తెగింపును నాయన నీ బిడ్డలైనటువంటి వారికి అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జ్ఞానముతో నింపండి, నీ చిత్తాన్ని తెలుసుకునే వారిగా చేయండి. హల్లెలూయా. Yes, from verse 18, it talks about the immeasurable greatness of power towards us. And you know, when you minister in an unreached area, you need God, you need miracles. So we thank God from whom all power and miracles come. So let's pray for that. Pray for the power, the authority that the Lord Jesus Christ will be revealed through us in signs and miracles. మరి ఆ యొక్క మనం పనిచేసేటువంటి ప్రాంతాల్లో మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగే విధంగా మరి అటువంటి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగినప్పుడు దేవునికి ఎంతగానో మహిమ కలుగుతుంది. కాబట్టి మరి మనం పనిచేసే ప్రాంతాల్లో ప్రతి దైవ సేవకుని మరి గ్రామంలో దేవుడు ఉన్నతమైన రీతిలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగజేసే విధంగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అద్భుతాలు జరిగించండి అయ్యా. నీ బిడ్డలకు జీవిత పరిచర్యల్లో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించండి. నీ యొక్క నాయన మరి మహిమ నాయన నీకు నామానికి ఘనత తెచ్చే విధంగా నాయన బిడ్డలను నీ ఆత్మతో నింపి గొప్ప గొప్ప అద్భుతాలు, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించుకోండి. థ్యాంక్ యూ లార్డ్. తద్వారా నీ నామానికి మహిమ, తద్వారా నీ నామానికి ఘనత తెచ్చుకోవలసిందిగా మనం చేసుకుంటున్నాం. Not according to my faith, but according to your faith, Jesus. I'm asking for an increase that your message go forth, నీ Lord. ఆత్మకు Lord, నాయన that స్వాతంత్రము you నాయన demonstrate మరి అక్కడ అనుగ్రహించండి అయ్యా. నాయన మరి ప్రతి బిడ్డను నాయన మరి నాయన నీ ఆత్మతో అభిషేకించి మీరు వాడుకోమని మనవి చేసుకుంటున్నాం. ఆనాడు పౌలుని ఎలా వాడుకున్నారో, ఆనాడు అపోస్తలులను ఎలాగైతే వాడుకున్నారో, ఆనాడు పేతురుని ఎలాగైతే వాడుకున్నారో, ఆనాడు నీ శిష్యులందరినీ ఎలాగైతే ఉన్నతంగా మీరు వాడుకున్నారో, అలాగే మీరు గొప్ప గొప్ప అద్భుతాలు చేసేటువంటి నాయన నీ యొక్క మరి ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి నీ యొక్క శక్తిని నాయన ఇప్పుడే నీ బిడ్డలకు అనుగ్రహించి నాయన మరి నీ బిడ్డలందరూ కూడా అద్భుత ఆశ్చర్యాలు చేసే విధంగా నీవు కార్యాలు జరిగించుకోమని మనవి చేసుకుంటున్నాం. ప్రభువా, ఇప్పుడే నీ ఆత్మతో వారిని నింపండి, నీ శక్తితో వారిని నింపండి, నీ ప్రభావంతో వారిని నింపి తద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు మీరు జరిగించుకుంటూ పోతున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. యేసయ్యా, నీకు వందనాలు.
యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. Amen. Brother, Jack, would you please read now verses 20 to the end, to 20, 21, 22 మరి ఇప్పుడు of the మనము ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి 20 నుంచి చివరి వరకు మనం చదువుకుందామండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరమును సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. So we want the presence of Jesus, the ministry of Jesus to have dominion. I don't know, to have the authority and the dominion over the regions, over the areas that we minister. And his dominion should replace the idol worship that's already happening there. మరి ఆ యొక్క ఇప్పుడు మనం ప్రత్యేకంగా మనం పని చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ యొక్క ఉన్నటువంటి అపవాది శక్తులన్నీ కూడా బంధించబడి అవన్నీ కూడా మరి ఆ యొక్క పారద్రోలబడి క్రీస్తు సర్వాధికారి అయినటువంటి క్రీస్తు అధికారము మన గ్రామాల మీద, మన పట్టణాల మీద, మన యొక్క ప్రదేశాల మీద మనం ఉండులాగున మనం ప్రార్థన చేద్దామండి. యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా ప్రతి విధమైన అపవాది శక్తులను నీ నామములో కొట్టివేస్తున్నామయ్యా నాయన. మరి ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తులను నీ నామములో నాయన మరి వాటిని మరి ఆ యొక్క పారద్రోలుతున్న అందరూ కూడా మరి ఈ యొక్క సైతాన్ యొక్క శక్తులు మరి పాలద్రోలబడే విధంగా అందరూ కూడా ఏకకంఠంతో ప్రార్థన చేయండి. మరి ప్రభువు మన ప్రాంతాల్లో విడుదల కలుగును గాక. బిడ్డలను విడుదల పరుస్తున్నాం, గ్రామాలను విడుదల పరుస్తున్నాం నాయన. మరి వాటన్నిటిని కూడా ఏ విధమైన అధికారంలో నాయన నీవే సర్వాధికారి వారిని ప్రాంతాలను మరి నీ యొక్క మహిమను అక్కడ నాయన మీరు ప్రకటించుకోవాల్సి చేసుకుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకపరిచేటువంటి నాయన ఆత్మలను నాయన మరి నీకు విరోధంగా నాయన మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారిని అంధకారంలో పడవేసేటువంటి ఆ దురాత్మలను నాయన ఇప్పుడే యేసు నామములో గద్దిస్తూ నాయన ఆ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, ఆ యొక్క గృహాల నుంచి నాయన వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ నజరేయుడనేటువంటి యేసు నామములో నాయన మరి ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. So we could study the whole book of Ephesians in this way and pray through each part and establish our churches on these truths. మరి ఈ విధంగా ఎఫెసీ పత్రిక మొదటి నుంచి ఈ యొక్క 23 వచనాలు మనం చదువుతూ మరి అందులో ఏదైతే చెప్పబడిన విధంగా మరి అక్కడ వాక్యంలో పౌలు గారు తెలియజేస్తారో ఆ విధంగా మనం ప్రతి మరి ప్రార్థన మనం చేస్తూ మన గ్రామాలు, మన పట్టణాలు, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు, వారి ప్రాంతాలు, వారి సంస్థలు, వారి సేవ, మరి వారి యొక్క గ్రామాలు కూడా ఈ విధంగానే ప్రభు యొక్క ఆత్మ ద్వారా నింపబడి ప్రభు యొక్క శక్తిని తెలుసుకొని అనేక మందిని దేవుని వైపు నడిపించేవారుగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Amen. Amen. So this is where I wanted to end with the teaching for now. Last time we didn't have much time for testimonies and prayer requests, so maybe we can give a little more time for that. మరి ఇక్కడతో నేను ఆ యొక్క ముగించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి పోయినసారి శనివారం నాడు కొంచెం ఎక్కువ సమయం లేక మరి నేను
మరి మీరు చెప్పినటువంటి ఆ సాక్ష్యాలను మరి ఆ యొక్క మీ ప్రార్థన అవసరతలను నేను వినలేకపోయాను. అయితే ఈరోజు సాక్ష్యాల నిమిత్తము ఆ యొక్క ప్రార్థన అవసరతలు పంచుకునే నిమిత్తము మరి మీకు సమయం ఇస్తున్నామండి. మరి మీరందరూ కూడా మరి మీరు తెలియజేయవచ్చు. మరి ఈరోజు నేను అమ్మగారు ఎక్కువ సమయం పెట్టుకుని మన మధ్యలోకి వచ్చారు కాబట్టి మన ప్రార్థన అవసరతలు, మన సాక్ష్యాలు, మరి అలాగే మరి దేవుని వాక్యం మన జీవితాల్లో ఎలాగ ఆశీర్వాదకరమైన విషయాలు కూడా మనం తెలియజేయాలంటే తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అన్నా వందనాలన్నా. అన్న వందనాలన్న. ప్రైజ్ లార్డ్. ఈరోజు అమ్మగారు చెప్పినట్టుగా నిజంగా నేను గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తా ఉన్నాను. అన్న అంటే విలేజ్ అన్నమాట. యాక్చువల్ గా నేను ఈ 2026లో మాకు పరిచర్య జరగట్లేదు, కుటుంబం కొంచెం రొటేషన్ అవ్వట్లేదని మానుకొని ఏదైనా పని చేసుకుందాం, విశ్వాసిగా ఉందాం అనుకున్నాను. నిజంగా ఈ రోజు దేవుడు అద్భుతంగా తన దాసురాల ద్వారా దేవుడు మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు. కాబట్టి కొంచెం ఆత్మధైర్యం కలిగింది. ఇంకా ప్రభు యొక్క సన్నిధిలో ఇంకా సంపూర్ణత కలిగి జీవించాలని ఈ వాక్యం నాకు మాదిరిగా మారిందన్న. చాలా తల్లి గారికి వందనాలు చెప్పండి. Okay. Pastor Babanna is telling, and today it's a great blessing for me to join in the meeting, and I'm really very much encouraged. In the 7 years before he started the God's work, because of the poverty, and he's facing many problems, and there is no way to that survive his family. So he want to decide to stop the ministry and go to the another work like that he thought, but God, Holy Spirit strengthen him and enable him, and you and promised him and give him strength through the Holy Spirit, and he is able to do the work of God until now. And today's word, he is also very much encouraged, and to go forward with great encouragement in any circumstance, any situations, any obstacles will come in his life. He will not stop the God's work. He will go forward with great encouragement and pray for the people, and share the God's word until his end breath, life and life, and last breath. Amen. Hallelujah. Thank you Jesus. Praise Lord, sister. How are you, sister? Praise the Lord, sister. Praise the Lord, sister. How are I'm you, well. sister? అలా ప్రార్థన చేయండి. Jackie Nania, praise the Lord. Amma, praise Lord, Amma, praise Lord. మా గురించి ప్రార్థన చేపి అన్న. Anna, okay. నాకు 2 పాపలు. కానీ ఈ రోజు కొంచెం ధైర్యం కలిగింది ఏంటంటే అన్న, ఇంకా నిజంగా ఈ రోజు తల్లి గారు చెప్పిన మాటను బట్టి ఒక గొప్ప ఎంకరేజ్ అయింది. ఇంకా దేవుని సంపూర్ణతలో ఇంకా ఎన్నడూ ఆ మాట రాకుండా నేను సరి చేసుకోవటానికి ఇష్టపడ్డానన్న ఈ రోజు. Amen. Pastor Babanna is take a decision today, and he never say to God no, and if any problem comes in his life, and he will go forward in God's work and fulfill the will of God in all the troubles and struggles in his life. That is the decision he taken today, after hearing the message. Thank you so much for sharing this wonderful లాస్ట్ message. టైం కూడా సిస్టర్ క్యాథరిన్ సిస్టర్ గారు చెప్పారు తన సాక్ష్యం. రక్తము ఎంతో మందిని కూడా రోడ్డు మీద రక్తం పడుతూ ఉండేది, ఎంతో మంది చంపేసిన భయపడకుండా మేము సేవ చేశాము అనేసి చెప్పారు. అదొకటి ప్రత్యక్ష గుడారం గురించి కూడా ఒక ఉపదేశం మెల్కీసెదెకు క్రమం చొప్పున బాగా చెప్పారని ఆ రోజు మెసేజ్ కూడా మమ్మల్ని బలపరిచింది. థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే మెసేజ్ వెరీ గుడ్ మెసేజ్ అండ్ మంచి సాక్ష్యం. గుడ్ సాక్ష్యం. Sister Pastor wife is telling that telling a testimony, and previous Saturday also you shared a wonderful message about the sanctify the holy places. We have discussed about the places of sanctification. So that time you tell about the tabernacle and all the things and God, presence of God, and that is a great help for her to grow more and more, and she want to tell
Thank you so much for sharing this wonderful message on Saturday, this day, and we are really very much blessed through your messages, ma'am. Thank you, thank you, thank you. Praise the Lord. Please Thank continually you. pray for Sister and Pastor Babana in your prayers, and God will strengthen them and use them more and more. Amen. Thank you, Lord. Amen. Let it so. Amen. Lord, I do pray that you would, in fact, Lord, that you would, in fact, provide all of their needs and give them strength and give them encouragement, Lord. And I pray that they would reach many for you. And I thank you for their marriage, and I thank you for their family. And I pray, God, that you would just be a blessing and a cover over them, Lord. And I pray that they would be connected to your economy, and that everything that you wish for them, that you would provide it in the name of the Lord Jesus Christ. Amen. 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్నయ్య. జాకీ అమ్మా అన్నయ్య. అమ్మా ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకై నాకై ప్రాణమిచ్చిన ప్రభు యేసు కొరకే జీవింతును 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 జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్న విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే తెలియజేయండి. మీరు ఏమైనా సాక్ష్యాలు పంచుకోవాలన్నా కూడా మీరు పంచుకోవచ్చు. అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అన్నా వందనాలు. ప్రైజ్ లార్డ్. మా అమ్మకు మళ్ళా కూడా సోకుమార్చి వచ్చి ఆదివారం షో లేకుండా పడిపోయింది. ఆమెకు వాంతింగ్, తర్వాత రెటీని కూడా అయి చాలా గందరగోళమైంది ఆమె పరిస్థితి. అయినా దేవుడు మహాకృపతో ఆమెను మళ్ళా తిరిగి తన ప్రాణాన్ని కాపాడాడు. తిరిగి వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను. దేవుడు గొప్పవాడు. మా అమ్మ గురించి ప్రార్థన చేయండి అన్న. నా తల్లి గురించి చాలా బాధపడుతుంది. నడవాలని ఆశ కలుగుతుంది, కానీ ఆమె నడవలేకపోతుంది. సడుగు ఇరిగింది, బ్రెయిన్ స్ట్రోక్. ఆ బాధ ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా తల్లి అనుభవించింది. నేను కల్లారా నేను ఆమె బాధను చాలా పంచుకున్నా. నేను ఒక్కడిని మా అమ్మకు. నాకు 2 చెల్లెళ్ళు అయినను నా తల్లిని కూడా బ్రతికించుకున్నామంటే దేవుని కృప తప్ప మరొకటి లేదన్న. నాకు ఎక్కడి నుంచి కూడా సహాయం అంటే యెహోవా దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు. నేను ఎవరిని కూడా నోరు తెరిచి కూడా ఇప్పటికైతే అడగలేదు, దేవుడిని అడుగుతుంటున్నా. హాస్పిటల్లో ఖర్చు కూడా ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు. నా తల్లి దగ్గరికి కూడా నేను వెళ్ళా. ఆ ఫోటో కూడా పెట్టాను మీకు. నా తల్లి దగ్గర కూర్చొని నేను దిగి ఫోటో మీకు పెట్టాను. నేను చెట్టు వారి మధ్య వార్త చేసి వచ్చాను. కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా వల్ల నాకు సహాయం వచ్చింది. కొండల తట్టు నేను కనుగొచ్చుకుంటున్నాను. నా బిడ్డల గురించి, నా సేవ గురించి, నా తల్లి గురించి వృద్ధాప్రాయంలో ఉన్నది, ఆమె గురించి ప్రార్థన చేయండి అన్న. నా కుటుంబం గురించి, నా తల్లి కూడా బాప్తిస్మం నా ద్వారాగా తీసుకున్నట్టే మహాకృప, దేవుని కృప. నేను చెంచకాడికి వెళ్తున్నట్టే అడవి ప్రాంతంలో వాళ్ళు ఒక్కోసారి తాగినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా అయినా కూడా నేను సహించుకొని వెళ్తున్నాను. అది నా సొంత గ్రామం కాబట్టి, నా గ్రామం కాబట్టి నన్ను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారు. వారి పిల్లల మధ్య, వారి మధ్యలో సువార్త చేస్తున్న వాళ్ళ ఇంటి దగ్గర చర్చి కూడా లేదు. అయినను నా కానుకలు కూడా
ఎక్కడి నుంచి కూడా నాకు వచ్చేయలేదు. వారి మధ్యలో నేను ఉచిత సువార్త నా దేవుడే నన్ను పోషిస్తున్నాడు. ఓకే అమ్మ, ప్రార్థన ఇందులో కూడా ఆమేన్. నడిచి వెళ్ళేది వాళ్ళ ప్రాంతానికి. వారి కుటుంబం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని దేవుడి మాటలు దిగించిన కాక. Amen, amen. Pastor Prakasham Aleti is Nasraya is telling is a problem, a problem in his life, and her mother is in old age, and last Sunday, yesterday she was unconscious and also vomiting and unconscious and went to coma, and she take her to hospital, and they all think it's impossible. Doctors it is impossible, but they are prayed and faithfully they are waiting on God. God miraculously raised her mother from the deathbed and praising God. And our God is so mighty God, and He's do mighty things in our lives. And also he's in very much poverty and nothing to pay for the hospital, nothing to pay for the food for the family, but God miraculously providing everything, every need time to time in his life. So please uphold. He had no support from anywhere, and nobody is supporting here. Only God is my supporter. He is supporting me always, like that he is telling. Please uphold Pastor Nasraya in your daily prayers. God will protect him, God will give strength to him, and also miraculously heal her mother, and use her more and more for the glory of God. Amen. Amen. I will do that. Amen. Amen. Okay. Amen. తప్పకుండా అమ్మగారు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్తున్నారన్న. మరి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరిగించి మీ అమ్మగారిని సంపూర్ణంగా స్వస్థపరిచి మరి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోవాలని మరి ప్రార్థన చేస్తున్నామన్న. ఆమేన్. ఆమేన్. అన్న పేరేడన్నా అన్న వందనాలు. అన్న చాలా హ్యాపీగా ఉందన్న. చక్కగా ప్రతిరోజు లైవ్ వస్తుందన్న. అమ్మగారు వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషం అన్న. డ్యూటీలో దోమలు కుట్టుకుని లైవ్ ఉంటానన్న. అన్న అన్న. చాలా అన్న ఓకే. ప్రతిరోజు లైవ్ వస్తుందన్న. చక్కగా హ్యాపీగా చాలా మంచిగా ఉందన్న. చక్కగా వాక్యం ఎత్తపడుతుందన్న. అన్న నేను డ్యూటీలో ఉంటా కూడా వాక్యం వింటున్నానన్న. బాగుందన్న. చాలా అమ్మగారు వచ్చిన తర్వాత కూడా చాలా లైవ్ బాగా కంటిన్యూ అవుతుంది. చక్కగా మీరు కూడా మంచి ఆత్మీయ పాటలు వేస్తున్నారు. చాలా చాలా బాగుందన్న. మనోహర్ గారు అయ్యారు మాకు మంచి మంచి ధనాన్ని ఇచ్చారు మాకు. అదే చాలు. అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలా లైవ్ కంటిన్యూ చేయండి అన్న. ప్రతిరోజు అమ్మగారి గురించి బాగా ప్రార్థన చేయించున్నాను. చాలా అన్న. అన్న ఓకేనా. Pastor Stanley is telling and I'm in the place in an open ground and standing and joining in this meeting, and so many mosquitoes are surrounding me. So in all that situation, I stand and hear the word of God, and knowing about many great truths from the word of God. Still in all this discomfort, and God is speaking through you in a mighty wonderful words, and I learn many great truths from the word of God every day. And thank you so much for telling the wonderful words from the word of God. And please pray for brother Stanley, and God will bless him, and God will strengthen him, and God will increase him, God will use him more and more in his work. Amen. 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 థ్యాంక్స్ అన్న. అమ్మా వందనాలమ్మా. అన్న అమ్మ నాగలక్ష్మి గారు చెప్పండి. అమ్మగారు చెప్పిన మెసేజ్ కూడా చాలా వింటున్నాం అన్న. కొన్ని మిస్ అవుతున్నాం అన్న. ఆల్ నైట్ పేరు మళ్ళన్న శనివారం నాడు అమ్మా ఇప్పుడు విన్నామన్నా. చాలా బాగుంది. ఇదే వింటాము. కానీ మా కుటుంబం గురించి, పిల్లల గురించి ప్రార్థన చేయించండి అన్న. అమ్మగారితో పిల్లలు చావకి రావాలి. వయసు మళ్ళుతుంది కొంచెం. అదే కొంచెం చింతిస్తున్నాము. సంఘంలో మరి విశ్వాసులు శిష్యులుగా అవ్వాలని, సంఘం డెవలప్ అవ్వాలని ప్రార్థన చేయించండి. అది కాకపోయినన్నా నేను ఒక మాట చెబుతున్నానన్నా. నాకు ఒక తలంపు వచ్చిందన్న. వాగ్దానం రాయాలని, వాగ్దానాలు రోజు ఒక 100 వాగ్దానాలన్నా రాయాలని అనుకుంటున్నానన్న. వాక్యాలు మొదలెట్టానన్నా. మది రాస్తున్నాను. నాకు ధ్యానాన్ని బట్టి ఎవరికైనా మీలాంటి వాళ్ళు చెప్పి దాన్ని సరిదిద్దుకుని ఒక 100 రోజు అనుదినము
నా ఇంటిలోనే చదువుకోవాలని మీకు సర్దిస్తున్నారని నేను అనుకుంటున్నానన్న, రాస్తున్నానన్న రోజు 10 వాక్యాలు. అమ్మ అమ్మ చాలా వందనాలు వందనాలు. ప్రైజ్ దానికి జనవరి 1 నుంచి బైబిల్ మళ్ళీ చదువుకుంటున్నానన్న. ఇప్పుడుకి వచ్చి నిర్గమాకాండం అయిపోయింది ఫిబ్రవరికి. మరి జనవరికి అయిపోయింది, ఫిబ్రవరి నుంచి మళ్ళీ లేవీకాండంలోకి వస్తున్నానన్న. కొంచెం దాని గురించి జ్ఞానం కావాలి. నేను చదివింది 5వ తరగతేనన్న. కొంచెం దేవుడు మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దగ్గర వాడికి ఇంకా బలంగా వాడుకోవాలి. నా బిడ్డలు లేవాలి, సంఘం సేవకడ అభివృద్ధిలోకి వస్తుంది. సేవలోకి నా పిల్లల గురించి నేను చింతిస్తున్నా. మనోహర్ బెదర్ని అందరినీ, సేవకులందరినీ పేరు పేరున రిటైర్ చేస్తున్నాను అన్న. కొంచెం దయచేసి నా గురించి, మా సేవ గురించి మీరు అందరి కూడా కలవాలని కూడా మేము, నా హస్బెండ్ కూడా అంటున్నాడు అన్న. కొంచెం ఆయన సేవలోకి వెళ్తున్నారు. ఈ రోజు వైజాగ్ వెళ్ళారు. మా పెద్ద బాబు అక్కడ ఉంటాడు. అమ్మ మీ క్లాస్మేటే మనోహర్ గారు కూడా మీ క్లాస్మేటే. ఆయన కూడా 5వ తరగతి ఇదిగో రాసుకున్నానన్న. రోజుకి బైబిల్ చదువుకుంటా, సమయం ఖాళీ చూసుకుని 10 కొంచెం వాగ్దానాలు 8 పేజీలు ఉంటాయి, 8 వాగ్దానాలు ఉంటాయి కదన్న. 8 రాయలేను కానీ 100 అనుకున్నానన్న. ముందర తగ్గించుకుని ఆది కాండంలో సృష్టిని రాశానన్న. ఇప్పుడేమో నిర్గమకాండంలో 15 అధ్యాయంలో అది దేవుణ్ణి స్తుతిస్తానికి రాస్తున్నానన్న. ఈ రోజు 10. అమ్మ అమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నా నేను మీ క్లాస్ అండి, నేను మీ క్లాసే. థ్యాంక్స్ అన్న. కొంచెం అందుకనే కొంచెం అమ్మగారికి చెప్పండి, వాళ్ళ పర్సన్ అనండి, మమ్మల్ని కూడా పాత్రలో పెట్టుకోమనండి. మీ అందరికి Sister Nagalakshmi is telling and today's I had the opportunity to hear the word of God today, and Saturday I had not able to join because of the special meeting in my our fasting prayer meeting in her church. So today God is helping her to join, and she learned many great truths from the word of God. She is not uneducated. She is only studied 5 standard only, because of that she not able to write and not able to read more. So God giving his some wisdom and knowledge to start the reading of the Bible from the January 1st onwards, and she is noting all the promises of God in one place, and writing one place, and she want to complete every day 10 promises she want to write from the Bible, and she want to complete the 100 promises, 100 promises like that she want to write it down, and she want to pray for her, to God give her wisdom and give strength to write all the promises of God in the Bible. So please uphold Sister Nagalakshmi, and God will give her wisdom and knowledge, and have writing that promises of God, and learn more things from the word of God, and ability to read the word of God and understand the word of God. Give his Holy Spirit, fill her his mighty Holy Spirit, and use her for the glory of God. Amen. Amen. Praise the Lord. I'll pray for you. I will be praying. I'll pray for all of you. ప్రైజ్ లార్డ్ అమ్మ. మరి మీ కొరకు ఖచ్చితంగా అమ్మగారు చేస్తానంటున్నారు. అలాగే మన మీటింగ్ లో జాయిన్ అయిన సేవకులందరి కొరకు కూడా అమ్మగారు ప్రార్థన చేస్తానని చెప్తా ఉన్నారు. వందనాలు సార్, అందరికి వందనాలు సార్. అమ్మ వందనాలమ్మ, వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్యం చాలా బాగుంది సార్. ఎన్నో లోతైన మర్మాలు నేను తెలుసుకున్నాను. మేము ప్రతి శనివారము కొద్దిగా తెలుగు ఛానల్ మిస్ అవుతున్నాం, ఎందుకంటే సంఘంలో ఇంటి ప్రార్థన ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం సార్. అందుకని ఈ రోజు మాత్రం చాలా చాలా మంచి వాక్యాన్ని మేము విన్నాము. అనేక మర్మాలను నేను తెలుసుకొని వింటున్నాను సార్. నేను కూడా సార్, నేను ఇంటర్మీడియట్ వరకు చదివినాను. 6 సార్లు బైబుల్ మొదటి నుంచి లాస్ట్ వరకు బాగా క్షుణ్ణంగా చదివి కట్ చేసినాను సార్. ఇప్పుడు 7వసారి అప్పుడే యోబు గ్రంథానికి వచ్చినాను. రోజు దేవుడు నాకు ఎంతగానో ఆ వాక్యం చదవడానికి నాకు ఎంత ఆసక్తి చూపుతున్నాడంటే అంత ఆసక్తిగా చూపుతున్నాడు సార్. ఇంకా ఏమైనా మన జూమ్ మీటింగ్ లో ఇంకా తెలియని విషయాలు చాలా ఉండేటివన్నీ కూడా నేను వాక్యం చదివి మళ్ళీ ఈసారి జూమ్ మీటింగ్ ద్వారా కూడా ఎన్నో విషయాలు నేను తెలుసుకుంటున్నాను సార్. అందుకని నా కోసం మీరు ప్రార్థన చేయండి సార్. కొంచెం బాగా మా సంఘంలో సార్ కొద్దిగా
మైక్ సెట్ లేదు, అందుకని మైక్ సెట్ కోసం మీరు కొద్దిగా ప్రార్థన చేయండి సార్. ఎంతగానో నేను ప్రయాసపడి బైబిల్ చదివి రోజు తెల్లవారుజాము కాడ మోకాళ్ళు ప్రార్థన చేసి ఎన్నో లోతైన మర్మాలు కూడా నేను దేవుని ద్వారా తెలుసుకుంటున్నారు. జూమ్ మీటింగ్లు మేడమ్మలు సారులు ఎంతగానో వాక్యం చెప్తుంటే ఆ వాక్యాన్ని విని నాకు ఎంతో హ్యాపీ అవుతా ఉంది సార్. నిజంగా అంటే ఎంతగానో మీరు ట్రాన్స్లేషన్ చేయడము, మేడమ్మలు చెప్పడము, ఎన్నో మర్మాలు తెలుసుకోవడము. చూడు దేవుని వాక్యం కూడా ఇలా ఉంటుంది అని ఎన్నో తెలుసుకుంటున్నాను సార్. అందుకని నా కోసము మా సంఘం కోసం బాగా ప్రేయర్ చేయండి సార్. Amen. ఓకే Amen. సార్. Sister ఓకే సార్. Santoshama is telling, last Saturday also I'm not able to join because we have a house prayer meeting and we went there. And today God gave this opportunity to hear the word of God. I learned many great truths from the word of God today. Thank you so much for sharing the wonderful message today. And it's a great blessing for all our lives. And also, he's reading the Bible every day, and every day God is telling many great truths, and she is learning many great truths by reading the word of God. And she 7 times she completed the whole Bible in her lifetime. And now this year also she started she started the Bible reading of the Bible. And now she came to the book of Job, and now is reading the book of Job. And praise God for that. Please pray for her. God will give her wisdom and knowledge, and give her his Holy Spirit to understand the word of God. And also God gave this wonderful opportunity to join with this Zoom meeting and Google meeting to hear the word of God with the great women of God, great men of God, and learning many great truths from all over the world in her own language. And thank you so much for providing this way to God, and for have a meeting together in this learning many great truths from the word of God. And she's requesting to pray in her church. There is no sound system, so please pray. God will provide a sound system in her church. Please uphold sister Santoshama. She is a wonderful woman of God, and she is faithfully coming the CMM meetings more than 4 years, and she is hearing the word of God. And that is a wonderful thing. Thank you so much for all your prayers. And also her pastor, her brother, her husband, brother Jayan, also wonderful man of God, and he is working in a remote village, and doing witness for God in many villages, and many people. Please uphold Pastor Jain and Santosham in your prayers. God will use them mightily for the glory of God. Amen. నా ప్రజలాడన్నా అన్నా వందనాలన్నా. ప్రైజ్ Praise లార్డ్ the అన్నా. Lord, sir. ప్రైజ్లాడ్ మామ. చాలా అద్భుతమైన వాక్యాన్ని రోజు విన్నామన్నా. ఆ నాకు వాక్యంలో తెలుసుకొని బలపరిచింది ఏంటంటే, మొదటిగా సార్వత్రిక సంఘం ప్రకటన గ్రంథంలో నిజానికి ప్రపంచం అంతా కూడా అలాంటి ప్రేమను కలిగి సంఘం మొదటిగా ఉండాలి. సంఘంలో ప్రేమ ఉండాలి, సేవకున్న ప్రేమ ఉండాలి. ఎఫెసీ పత్రికలోకి వచ్చిన తర్వాత అమ్మగారు 3 విధాలుగా ప్రార్థన చేయించారు. ఆ 3 విధాలైన ప్రార్థన నాకు బాగా నచ్చింది. సేవకులు వాడబడాలి, సంఘాలు దీవించబడాలి, అనేక పట్టణాలు దీవించబడాలి, దుష్ట శక్తులు పారిపోవాలి. Yes, amen. లాస్ట్ లో Amen. ప్రార్థన చేయించారు. ఆ వాక్యం నేను ఫస్ట్ నుండి చివరి దాకా విన్నాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రతి నెల చివరి శుక్రవారం 100 మందితో 8 గంటల నుంచి 1 గంట వరకు ప్రార్థన చేయిస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రార్థన చాలా అవసరం. అమ్మగారు చెప్పినట్లుగా సార్వత్రిక సంఘం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. గనుక వచ్చే నెల నుంచి 100 మందితో ప్రారంభిస్తాము మొదటిగా. ఆ తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు. సార్వత్రిక సంఘంలో గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. ఈ వాక్యం ద్వారా నేను ఇది నేర్చుకున్నాను, ఇది పాటిస్తాను. ఇక్కడ నుండి ప్రార్థన చేయమని చెప్పండి.
Pastor Manohar is telling, and today's word, I learned three different important things from the word of God. First, we have to pray for the universal church and the development of the anointing of the Holy Spirit, all the believers all over the universe. That is the thing first you learn today, and praise God for that. And also you prayed, and you read the Ephesians chapter, and you prayed for three important prayers, and you did it. And that is also very much encouraged. That is also very need in this time. So the three prayers are very powerful, and that is very needed, and we have to pray every day for the universal church body of Christ, the church, that is very important. So after hearing the message, you take a decision to start a prayer meeting, that united prayer meeting with 100 pastors in his village at the last Friday. So he take this decision, and at the last Friday of the every month, she gathered together invited all the 100 pastors in his village, nearer villages, and want to pray for all the body of Christ all over the world, and for the freedom of the Holy Spirit from all over the world, and the anointing of the Holy Spirit to all the pastors and believers, and that God's people and missionaries and all over the world, they will use them by God, and they will be glorify God, and many people will come to Christ and saved by the Lord Jesus Christ. Praise the Lord. Hallelujah. Amen. 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 That's wonderful. Amen. We'll be Amen. మీరు చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు, చాలా అద్భుతం. మరి మీరు ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఇంకా మీ జీవితంలో గొప్ప కార్యాలు, మరి ఈ Thank దేవుని you, ma'am. మహిమ కొరకు అనేకమైనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు మరి ప్రపంచ దేశాలన్నిటిలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. Amen. Amen. Praise the Lord. Praise. Amen. Thank you. Thank you. Amen. Sister, good morning. This is Amos. Praise Lord, brother. Jashin, brother. Jashin, వందనాలు వందనాలు శుభ్లోకము జై మసీద్ మనర్ భయ్య వందనాలు. Praise the Lord. So, Catherine sister, good morning. This is Amos from Hyderabad, India. So this is a wonderful message. I learned more things from the Word of God. So wonderful time spent with Lord to learn more things from the Word of God. We must love. We must love. That's important in our life. I learned about love. Then we show our love other people. Then only they will come to the Lord Jesus Christ. So that's important. I learned, and it's a wonderful time because we learn more things. You are coming and you share the Word of God for us, and you have a great burden for the India people. That is a wonderful, amazing. May God bless you. May God use more and more. So please pray for me, Hyderabad. So we run the church rented house. Please pray. We need a place for the church. Please pray for me and my family and ministry. Thank you so much for your love, everything. Thank you. Please pray. Thank you. Amen. 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 జాగినా ప్రైజ్ లార్డ్. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, వందనాలు అన్న. చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. అన్నా ఏలేనా మన భారతదేశంలో మన క్రైస్తవుల మీద చాలా విపరీతమైనటువంటి కష్టాలు, పాస్టర్స్ కొట్టడం కానీ, చర్చిలు కూలగొట్టడం కానీ ఇలా జరుగుతుంది కదా. అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ తొందరగా కూలిపోవాలని ప్రార్థన చేయాలన్నా. దానికోసం సార్వత్రిక సంఘం కోసం, ముఖ్యంగా మన క్రిస్టియానిటీ మీద జరుగుతున్నటువంటి అగత్యాలు, ఘోరాలు సిస్టర్ క్యాథరిన్ గారు కూడా చెప్పండి, ప్రే చేయమనండి అన్నా. ఇంకొకటి అన్నా, అమ్మగారు లూత్రమ్మ వచ్చారా?
వచ్చాము కానీ అన్న అన్న విను మాట్లాడతారా వినండి పిన్ని విను. గారు? అదే మీరు చెప్పిన విషయము ఆంధ్రాలో ఉండి నియోజకవర్గం అంట. ఆ ఉండి నియోజకవర్గంలో 8 చర్చీలు కూల్చారు. ఈరోజు నిన్న చర్చి క్యాథలిక్ చర్చిని కూలగొట్టినారు నిన్న. ఈ పెద్ద గొడవ బాగా జరుగుతుంది, దాని గురించి ప్రార్థన చేయాలి. చేయండి ప్లీజ్. రఘురామకృష్ణ అని ఎమ్మెల్యే శాసనసభ ఇండియాడు ప్రస్తుతం ఆ న్యాయం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అదన్నా దాని కోసం ప్రార్థన చేయమని సిస్టర్ని. తర్వాత అన్నా వాయిస్ కట్ అయిపోతుంది. అయితే మా పాప ఉందన్నా, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తా అన్నది. మీకేమైనా కుదిరితే అట్లా చేపి, ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. అదన్నా ఇంకొక విషయం అన్నా, గట్కేసర్ లో ల్యాండ్ కోసం డబ్బులు కట్టాము మేము. 12 lakhs దాకా అవి రావట్లేదు. ఆ ప్రేయర్ చేయమని సిస్టర్ ని, మీరు కూడా చేయండి ప్రేయర్. క్యాథరిన్ సిస్టర్ చెప్పండి. And in India the situation is very worst, and because that persecution is more and more, and the present government is taking more trouble to the Christians. So please uphold our country India. God will change the government and give peace, and give the good relief to the Christian brothers. So please uphold our India in your prayers. We are also because the body of Christ all over the world pray for each other. That is the point you tell today. So he want to share about India. He want to share the need of the India, so especially to in this time. So please uphold India in your prayers. God will give good government and change this government and give peace, because the 2 days before in one village called Undi, the people anti-Christian people that very much attack 8 churches. They destroyed 8 churches in one village. So please pray that is a very in this, because they are ruling more than 10 years. So because of that they are doing more and more persecution, more and more giving trouble to the Christians. Please pray God will give peace and deliver from this that is anti-Christian government, and give a good Christian loving government. Thank you so much. Amen. Definitely. Yes, I'll pray. Yes, ma'am. Thank you so much, brother, for your prayers. Thank you. Praise the Lord. Praise the Lord, sir. James City. Praise the Lord, brother. सर आज इस CMM में सर मैं आज दूसरी बार जुड़ा हूँ, और सिस्टर के द्वारा वचन सुन के मैं बहुत आशीषित हुआ हूँ। बहुत सी आशीषें मुझे आज मिली हैं। प्रभु के नाम की महिमा हो, स्तुति हो। और सर एक प्रार्थना निवेदन है। हमारे नॉर्थ इंडिया में सर, हमारे वाराणसी जिले में हमारे बगल के जो पास्टर हैं, उनको सर पिछले संडे को पुलिस अरेस्ट कर ले गई है, और जिसके कारण सर बहुत सी बातें हैं। उनके परिवार को मारा पीटा गया है, और उनकी जो साइकिल थी और उनका जो मोटरसाइकिल था सबको तोड़ फोड़ दिया गया है। और RSS और हिंदू युवा वाहिनी और इन सभी ने मिलके बहुत बुरी तरीके से उनके कलीसिया को क्षतिग्रस्त किया हुआ है। और विशेष रूप से सर हमारे जिला वाराणसी में सर, जहां आप आए हुए हैं सर, इस एरिया में सर वर्तमान परिस्थितियां बहुत जटिल है। और यहाँ पे सर वर्तमान स्थिति है कि लोग सर हाथ में बाइबल ले जाना भी मुश्किल हो गया है। लोग हाथ में बाइबल, घर में बाइबल रखना भी मुश्किल हो गया है। घर में लोग आकर घुस कर चेकिंग कर रहे हैं, पुलिस आकर गिरफ्तार कर रही है।
तो प्लीज सर हमारे जिले के लिए, नॉर्थ इंडिया के लिए, उत्तर प्रदेश के लिए आप सभी लोग प्रार्थना करें कि प्रभु की बेदारी इस जिले में और इस राज्य में बहुत ज्यादा, बहुत अच्छे तरीके से आने पाए। थैंक यू सो मच सर, थैंक यू सो मच। Pastor Sonu Kumar is telling, and I have the great ధన్యవాదాలు. opportunity to join this meeting and hear the word of God through CMM. Thank you so much for joining among us, and I learning many great truths from the word of God. And he is sharing a prayer request about his village. It is a most dangerous place in India, and people are getting more persecution in his Uttar Pradesh state, Varanasi. There is a one of the sacred place in India, Hindu god. So the more persecution in this place, and because of that, and in the 2 days before, one pastor, his name is Pastor Vijay Kumar. He was beaten by some of the anti-Christian forces, and his all the vehicle, motorcycle and bicycle was destroyed, and he took from his home, and he beaten outside, and also after that they beat all the family members, and all the children and wife and everything, and destroyed everything, and they put into the jail. After that they put into the jail because of he's sharing the word of God. So please pray God will give peace into the situation, and God will give the peaceful atmosphere in my area, North India, Uttar Pradesh. Please uphold Pastor Sonu Kumar on Uttar Pradesh, for God will deliver from this situation and give peace in his area. And also this is a please uphold in your daily prayers, madam. Thank you so much. Certainly. Sir, We praise pray God. for the persecuted. That one. Sir, That one is. ఈరోజు Yes, ma'am. Yes. సార్ ఈరోజు బర్త్డే మేడంతో ప్రేయర్ చేయించండి. Sister Smruti Rita, she is telling, and today is her birthday, and so please pray for her, and God will give good health, and God will use her more and more in the coming days. Amen. I Madam, will. good evening. Yes. Yes. Pray for you for your birthday, to have a good year. And do you want me to pray now, Pastor? Yes, after that you will pray, madam. All right. Okay. Yes, ma'am. Tarvata, praise the Lord. Okay. ఏమంటున్నానా? ప్రార్థన చేస్తామంటున్నారమ్మా, చివరిలో చేస్తామంటున్నారమ్మా. అమ్మా ఓకే అమ్మా. వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన వసతులు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు అమ్మగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. వాక్యానికి నేను రాలేదన్నా, ఇక కొంచెం కేక్ కటింగ్ అది ఉండేసరికి లేట్ అయిపోయింది. ఓకే అమ్మా, ఓకే. మేడం గారు బ్లెస్ చేస్తారేమో అని. అమ్మా ఓకే అమ్మా, ఓకే. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మరి ఆ సహోదరిని మరి ఆ యొక్క మరి నూతన సంవత్సరంలోనికి ప్రభు నూతన సంవత్సరమైన దయాకిరీటాన్ని మన ప్రభు అమ్మకు అనుగ్రహించారు. మనం అందరం కూడా అమ్మగారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇంకా ప్రభు మరి ఆ యొక్క అనేక ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడు మరి వచ్చే సంవత్సరం అంతా కూడా తన దీవెనలతో మరి సిస్టర్ గారిని నింపి మరి ఆయన పరిచయలో బలముగా వాడుకోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much, sister, for sharing the wonderful message, and I really very much blessed through the word of God, and I really very much encouraged, and you tell about the Church of Ephesians. That is a great blessing in our lives, and we have learned many great truths from the word of God about Ephesians. In Revelation, John mentioned that, and also in Apostle Paul also write all the 6 chapters for the letters for the Ephesians.
he mentioned many great truths, and we are also learn. We are also do in our present situation. That is the thing we learned today. Thank you so much for sharing this wonderful message, and we are all really very much blessed. Please pray and close this meeting, madam. All right. So, Jesus, I just want to thank you so much for this group of friends, Lord. For these are friends, Lord. I just thank you for each and every one of them, Christian brothers and sisters. I will pray for my sister who has a birthday today. I pray that you would just bless her and increase her in wisdom and knowledge and understanding. And pray that you'll protect her from evil throughout this year. Blessings in every way, Lord. I want to pray for the persecuted church, for the persecuted pastors. Father, I pray that you would lead them and guide them and protect them whenever possible. But Lord, when people are persecuted, I pray that you will also give a great reward as you promised. Lord, we thank you for the hope of eternity, and we thank you, Lord, that in one place people are persecuted, in another place the church is just growing and growing. And I pray that that will happen in that region of India, Lord. If they persecute, I pray that there would be a reaction, Lord, a reciprocating from you, Lord, that many would come to you, Lord, that they would feel your love and your glory and your presence, even in the midst of persecution. I do pray, God, for India, for a change of government, because your people have been crying out against this Antichrist government. So we pray, God, that you would intervene, that you would do a mighty work, Lord, and we will glorify you. We cannot do these things, but you can, so we will glorify you. We thank you, Lord Jesus. I pray for healing for Mama who is in a coma. I pray, God, that you would wake her up, that you would make her strong and healthy and whole again. And when the doctors can't do anything, Lord, that is when you move in. So we thank you, God. I ask that you'd move into that situation. Lord Jesus, I pray for my brothers and sisters in ministry that you would provide. Lord, would you provide for them? Would you give them the things they need? Help them to ask clearly and concisely for what they want, what they need, and that we will glorify you when the answer comes. And we thank you, Lord, as you have done for us when we had nothing, and you gave us all the things we needed. And we thank you, Lord Jesus, and you continue to do it. So we thank you so much for that, Father. I pray for those that live in tropical area with mosquitoes. Lord, protect them from mosquitoes. And Lord, as you did at our place, we prayed, we're in Ghana, West Africa, in the tropics, and we prayed that there would be no mosquitoes at our place. And you have answered. There are so few mosquitoes, people are surprised. So I pray that for my brothers and sisters, that you would give them peace from mosquitoes and tropical diseases, tropical illnesses. Lord, help them to walk in health and truth and heal them when they need it. Thank you, Lord. Protect the children, protect the wives, Lord Jesus. And I pray that the food also would be sanctified, Lord, that they would not eat anything that turns out to be bad for them as they go about the work of ministry. Give everyone strength, courage. Thank you so much for Pastor Jashin for organizing this meeting and for blessing these pastors. And I pray, God, that you would be with all of us. Lord, give us wisdom and understanding, enlighten our eyes. May we walk in your might and power and authority, and let your kingdom come, your will be done on earth as it is in heaven. Amen. Amen. Thank you so much, sister, for sharing a wonderful message and praying for all of us. Thank you so much, sister. We are really very much blessed through this message and prayers. Thank you. Praise the Lord. Thank you. I'm also blessed by all of you and your sacrifice in Jesus' name. Amen. Thank you so much, madam. Praise the Lord. Thank you. Thank you, madam. Okay, madam. Bye-bye. Bye, madam. See you next time. Yes, madam. Bye. Praise the Lord, madam. Thank you so much. Bye, madam. Bye. చక్కని విషయాలు మనం తెలుసుకున్నామండి. మనం అందరం కూడా ఎంతగానో దీవించబడ్డాం అని నేను ఈసార్ భావిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క అందరం కూడా మరి కలిసి ఆ యొక్క దేవుని మరి ఆ యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఉన్నాం. మరి దేవుడు మనందరినీ కూడా ఎంతగానో తన మాటల ద్వారా ఆదరించి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి అలాగే మీరందరూ కూడా మరి జాయిన్ అయిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. స్టీవ్ గారు లైవ్ లో ప్రైజ్ లార్డ్ సార్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న లైవ్ లో ఉన్నారన్న అయ్య గారు. ప్రైజ్ లార్డ్ స్టీవెన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us. We are really very much blessed to have you this time, sir. Sir Steve sir, if you want to share anything specific among us this time. Steven sir, praise Lord sir. మరి అయ్యగారు ఆన్లైన్ లో మరి సౌండ్ ఆపేసుకుని ఉన్నట్టున్నారు, వినపట్లేదు అనుకుంటా. ఓకే అన్న, ఓకే అన్న, క్లోజ్ ప్రేయర్ చేసేయండి. ఓకే. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి అయ్యగారు బోధ చేస్తున్నారన్న, పాకిస్తాన్ వారికి బోధ చేస్తున్నారు. ఓకే 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 అన్న. చెప్తున్నారు. మరి మన మధ్యలో ఉన్న మోషే అన్నగారు మరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం. మరి పాస్టర్ మోషే అన్నగారు ప్రార్థన చేస్తారు. అలా నేను ప్రేయర్ చేస్తా, ఆశీర్వాదం నేను ఇవ్వలేను. అలా అన్నయ్య. పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ పరిశుద్ధ దినం, ఈ దినం మార్చినందుకే నీకు స్తోత్రములు తండ్రి. ఇలా ఉన్నామంటూ కూడా ఇదంతా నీ దయ, నీ కృప, నీ కనికరం ఒప్పుకొంచు క్షమించండి, నన్ను క్షమించండి దేవా. మరి ఇష్టపడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభు, మేము ఆ విధముగా ఈ లోకంలో జీవించటకు నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మరి వాట్సాప్ గ్రూప్ లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని, అందరు పాస్టర్స్, వారి కుటుంబం, వారి పిల్లలు, వారు చేసిన పనులన్నిటినీ, వారు చర్చెస్ అన్నిటిని జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వాదించండి. మరి జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీకు స్తోత్రం, మంచి సందేశం, మంచి వర్తమానం ఇచ్చినందుకై నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మరి తండ్రి జాగ్రత్తను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నీకు స్తోత్రములు తండ్రి. మరి అనగిచ్చిన సేవ భావాన్ని బట్టి కూడా నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రము చెల్లించున్నాం తండ్రి. మరి దేవా, మరి ఇంకా అనేకులు తండ్రి దేవా, మరి గ్రూప్ ద్వారా ఆ మేలు పొందినట్లు, అనేకులు చేరినట్లు మీ కృపను ప్రసాదించగలరని దేవా, హితమైన వాక్యంకై నీకే కృతజ్ఞత, స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మాతో ఇంతవరకు మాట్లాడినందుకై నీకు స్తుతి చెల్లించుకోవచ్చు. ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మరి సదాకాలము ఆయన ప్రియులైన పిల్లలందరికీ, మరి ఇక్కడ కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. అన్న ఒక చిన్న మాట అన్న, ఒక మాట చెప్పండి. ఏం లేదు, పాస్పోర్ట్ తీసుకొని రెడీ పెట్టుకున్నావు అన్న. పాస్పోర్ట్ తీసుకున్నాము, ఇజ్రాయెల్ ఎవరో తీసుకోపోతారని వెయిట్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ ఎవరో తీసుకోపోతారని వెయిట్ చేస్తున్నాం. పాస్పోర్ట్ అయితే రెడీ ఉందన్న. ఒకవేళ దేవుడు అట్లాంటి అవకాశం ఇస్తే ప్రార్థన చేయండి, దేవుడి చిత్తం. ఇక ఖచ్చితంగా అన్న దేవుడు ఖచ్చితంగా మీ కొరకు ఇశ్రాయేల్ దేశంలో ఆయన ద్వారం తెరిచి మరి అనేకమైనటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి బైబిల్ ఆ యొక్క జరిగినటువంటి కాలంలో ఆ నిజమైనటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళి అక్కడ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఇంకా దగ్గరగా చూసి తెలుసుకునే విధంగా ప్రభు మీకు ఆ యొక్క మీ ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను నెరవేర్చి మరి మిమ్మల్ని ఆ యొక్క మరి ఇంకా బలంగా, ఇంకా లోతుగా వాక్యం తెలుసుకునే అనుభవంలోనికి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలన్నా. ప్రైజ్ లార్డ్ అన్న. సంతోషం అన్న. జయన్ గారు వందనాలండి, వందనాలు. అలాగే
బాబన్ గారికి వందనాలు, అలాగే మనోహరానికి వందనాలు, వందనాలన్నా, అలాగే ఆమోస్ వందనాలు. గారికి వందనాలు, అలాగే అలాగే సహోదరి వందనాలు, అలాగే సంతోషం గారికి వందనాలు, అలాగే స్మృతి రాణి గారికి వందనాలు. మరి అమ్మ వందనాలు. మరి చేరి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుసుకుంటూ మరలా రేపు జరగబోయేటువంటి ప్రత్యేకమైన కార్యక్రమంలో మనం కోల్చుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ఓకే అండి.